దీపావళికి ముందు రోజు సాయంత్రం ఒక చిన్న పని మీద అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంకా ఇక్కడికి రాగానే మా వాడికి పాలు తాపిద్దామని చెప్పేసి పాలైతే కాచి వాడికి తాపిచ్చాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నామైతే సింగపూర్ చాక్లెట్స్. ఇవి అమ్మ 2 days బిఫోర్ అయితే మా వీడియో కాల్లో చూపించింది. మా మామ సింగపూర్ నుంచి పంపించాడని చెప్పేసి, ఇంకా నేను సరేలేమ్మా మేము వస్తాంలే, వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తానని చెప్పేసి ఇంకా ఇక్కడికి రాగానే ఓపెన్ చేసి తింటూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు మేము కడప నుంచి అమ్మ దగ్గరికి వస్తున్నాం కదా, వచ్చేటప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా దీపాలు కావాలని చెప్పేసి, ఇంకాని అవి తీసుకొని వచ్చాము. ఇంకా తర్వాత అయితే మా అక్క వాళ్ళ పిల్లలు మేము వెళ్ళగానే లేరు, వీళ్ళైతే ఊర్లో ఉంటారు, అమ్మ తోట దగ్గర అయితే ఉంటుంది కదా. ఇంకా మా ఆయన ఫ్యాన్ కోసం అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి ఇంకా వీళ్ళనైతే తొడుకొని వచ్చాడు. ఇంకా వస్తూ వస్తూ ఈ చాక్లెట్స్ కూడా అక్క ఇంటి దగ్గర నుంచి పంపించింది తోట దగ్గరికి. ఇంకా అవి అయితే మీకు చూపించాను. ఇక్కడికి మేము రావడానికి రీజన్ ఏంటంటే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పాపం ఈ గేదెలు నైట్ టైం సరిగ్గా గాలి లేక దోమలు అయితే విపరీతంగా గరుస్తున్నాయి అన్నమాట. దాంట్లో వలన అవి మేత సరిగ్గా తినలేకపోతున్నాయి, నైట్ టైం సరిగ్గా పడుకోలేకపోతున్నాయి అని చెప్పేసి మా అమ్మ అయితే మా ఆయనకు కాల్ చేసి ఇట్లా ఫ్యాన్ బిగించమని అయితే అడిగింది. ఇంకా మా ఆయన సండే రోజు ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఆ రోజు అయితే వచ్చాము. ఇంకా వచ్చి రాగానే మా ఆయన అయితే ఫ్యాన్ బిగించేశారు. నిజంగా వాటిని అలా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనకైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటాం, కానీ మూగజీవాలు చెప్పుకోలేవు కదా, మనమే చూసి అర్థం చేసుకోవాలి. అవి తినడానికి మేత నోట్లో పెట్టుకుంటున్నాయి. ఇంకా ఇడ్చింగ్ వలన అవి వెనక్కి తల అయితే అంటూ ఉన్నాయన్నమాట. దానివలన మేత అంతా కూడా ఘాట్లో నుంచి కింద అయితే పడిపోతుంది. ఇంకా మా అమ్మకి అదొక పని అయిపోయింది, పాపం అదంతా క్లీన్ చేసుకుంటూ ఉంది సారికి. ఇంకా నెక్స్ట్ డే దివాళి కదా, కొన్ని క్రాకర్స్ ఉంటే మా పిల్లలు అయితే కాల్చారు. ఇంకా కాల్చిన తర్వాత హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ చేయించాలి వాళ్ళతో. ఇంకా అమ్మ నైట్కి అయితే ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎగ్ ఫ్రై ఇంకా రైస్ అయితే చేసింది.